ఒక వ్యక్తిని గురించి ఆ వ్యక్తి యొక్క మంచితనాన్నంతటిని కూడా సంపూర్ణంగా ఎరిగితే ఆయన మీద అపారమైన గౌరవం ఏర్పడుతుంది. అలాగే ఒక వ్యక్తిని గురించి అతడు ఎంత చెడ్డవాడో గన మనం సంపూర్ణ ఎరిగితే ఆ వ్యక్తి మీద చీదరింపు కలుగుతుందన్నమాట. కనుక మనం ఒక వ్యక్తిని గౌరవిస్తాము అంటే అతనిలో ఉన్న మంచితనాన్ని మనం ఎరగడం. ఒక వ్యక్తిని చీదరించుకుంటూ ఉన్నాము అనంటే ఆ వ్యక్తిలో ఉన్న చెడ్డతనం అన్నమాట. మనకు అపారమైన జ్ఞానం లేనప్పటికీ వ్యక్తులను మనం చూసినప్పుడు వారు మంచివారా లేక వారు చెడ్డవారా అని మనము తెలుసుకుంటాం అన్నమాట. మన ప్రభువైన క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుణ్ణి ఆయన ఎరిగినాడు. ఆయనను ఎరిగినాడు కాబట్టి ఆయనను గురించి ప్రభువు ఇలా సెలవిచ్చినాడు అనమాట. మత్తయి సువార్త 19వ అధ్యాయము 17వ వచనంలో మంచివాడు ఒక్కడే అని ప్రభువు సెలవిచ్చినాడు. ఆ మంచివాడు ఎవరు అని అంటే తన తండ్రి అని దేవుడు. లూకాసు వార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చినాడు, నేను సత్పురుషుడనని ఏల చెప్పుచున్నావు, దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. దేవుడు సత్పురుషుడు అని ప్రభువు సెలవిచ్చినారు. అలాగే ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అని అన్నాడు. అంటే వ్యక్తిత్వంలో ఆయన మంచివాడు, ఆయన సత్పురుషుడు, ఆయన పరిపూర్ణుడు అని ప్రభువు సెలవిచ్చినాడు. ఎందుకంటే ప్రభువుకి తన తండ్రి అయిన దేవుని గురించి సంపూర్ణంగా తెలుసు అన్నమాట. ఆయన ఈయనను ఎరిగినాడు అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. యేసు ప్రభువు తన తండ్రి అయిన దేవుణ్ణి చూచినాడు. చూచినాడు అని అంటే పై రూపాన్ని కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని చూచినాడు. ఆయన వ్యక్తిత్వాన్ని చూచినాడు కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత నీతి కలిగిన వాడు, ఆయన ఎంత సత్యము కలిగిన వాడు, ఆయన ఎంత యథార్థత కలిగిన వాడు.
ఆయన వ్యక్తిత్వము పరిశుద్ధతతో నిండి ఉందన్నమాట. నీతితో ఆయన వ్యక్తిత్వం నిండి ఉంది. అందువలన ఆయన నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని పరలోకంలో ఉన్న వారికిని భూమి మీద ఉన్న వారికి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదీ చేయలేడు, చెయ్యడు కూడా. అనగా తన పరిశుద్ధతకు భంగం కలిగే విధంగా, తాను కలిగిన సత్యమునకు భంగము కలిగే విధంగా, తాను కలిగి ఉన్న నీతికి భంగము కలిగే విధంగా, తాను కలిగి ఉన్న యథార్థతకు భంగము కలిగే విధముగా ఆయన ఏది చేయడు అన్నమాట. ఈ సంగతి ప్రభువుకు తెలుసు అన్నమాట. యేసు ప్రభువుకు తెలుసు. అందువలన ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపమును సహించలేడు, భరించలేడు. యెహోవా దేవుని యొక్క స్పెషల్ ఏంటంటే పాపమును సహించలేడు, ఆయన భరించలేడు. అందువలన పరలోకంలో పాపం జరిగినప్పుడు పాపము చేసిన దేవదూతలను ఆయన విడిచిపెట్టలేదు. దేవదూతలనే ఆయన విడిచిపెట్టల. నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టే అవకాశం లేనే లేదన్నమాట, పరిస్థితే లేదన్నమాట. లోక పాపమును మోసుకొని యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు లోక పాపమును మోసుకొని సిలువలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తును ఆయన విడిచిపెట్టినాడు. ఎందుకంటే యేసు ప్రభు పాపిగా ఆయనకు అగుపడగా ఆయన్ని విడిచినాడు. అందువలన ప్రభు అన్నారు సిలువలో, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడుతివి అని అన్నాడు. కనుక ఆయన తన వ్యక్తిత్వానికి భంగం కలిగే విధంగా ఏది చేయలేడు. ఆయన పాపమును సహించలేడు, ఆయన పాపమును భరించలేడు అన్నమాట. ఈ సంగతి ప్రభువుకు తెలుసు అన్నమాట. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా అన్నారు అన్నమాట. 11వ అధ్యాయము 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరపను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. అంటే ఇక్కడ తండ్రి కుమారుని ఎరిగి ఉన్నాడు, కుమారుడు తండ్రిని ఎరిగి ఉన్నాడు. తండ్రి ఎంత పరిశుద్ధుడో కుమారుడు ఎరిగి ఉన్నాడు. అలాగే కుమారుడు సైతము ఎంత పరిశుద్ధుడో తండ్రి ఎరిగి ఉన్నాడు. ఎరిగినాడు కాబట్టి, తండ్రి కుమారుని ఎరిగినాడు కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి సెలవిచ్చినాడు. మత్తయి 3:17, మత్తయి 17:5 ఆ వచనాలలో తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అని సెలవిచ్చినాడు. అనగా క్రీస్తు యేసు తండ్రి యొక్క మనస్సును ఎరిగినవాడు, తండ్రి యొక్క హృదయమును ఎరిగినవాడు. తండ్రి ఎలాంటి స్వభావాలు కలిగినాడో ఎరిగినవాడు, ఎలాంటి గుణ లక్షణములను కలిగినవాడో ఆయన ఎరిగినాడు.
ఆయన తన పరిశుద్ధతకు భంగమును కలుగు చేసేవారి పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడో, తన పరిశుద్ధతను గౌరవించే వారి పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉంటాడో ఇది ప్రభువు ఎరిగి ఉన్నాడన్నమాట. అందువలన క్రీస్తు యేసు తండ్రి అయిన దేవుని పట్ల భయమును భక్తిని కలిగి ఉన్నాడన్నమాట. హెబ్రీ 5:7 శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తును కుమారుడుగా అంగీకరించినాడు. అలా కుమారుడుగా అంగీకరింపబడడానికి కారణము తండ్రి అయిన దేవుని పట్ల క్రీస్తు యేసు కలిగిన భయభక్తులు అన్నమాట. క్రీస్తు యేసు తన తండ్రి పట్ల భయభక్తులను కలిగి ఉన్నాడు కాబట్టి శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన దేవుని యొక్క పరిశుద్ధతకు, ఆయన కలిగిన నీతికి, ఆయన కలిగిన యథార్థతకు భంగం కలిగించకుండా ఆయన జీవించినాడు అన్నమాట. దేవుని పరిశుద్ధతకు, నీతికి, సత్యమునకు, యథార్థతకు ఆయన భంగాన్ని కలిగించడం, వాటిని బలపరిచినాడు అన్నమాట. నా తండ్రి పరిశుద్ధుడు, నా తండ్రి సత్యవంతుడు, నా తండ్రి యథార్థవంతుడు, నా తండ్రి న్యాయవంతుడు అని ఆయన తండ్రి యొక్క ఆ గుణలక్షణ స్వభావాలను లోకంలో ఉన్నప్పుడు ప్రజల ఎదుట దానిని బలపరిచినాడు. ఆయన తండ్రి యొక్క గుణలక్షణ స్వభావాలకు అనుకూలముగా ప్రభు అయిన క్రీస్తు యేసు లోకంలో ఉన్నప్పుడు జీవించినాడు. అంటే తండ్రిని క్రీస్తు యేసు తండ్రి యొక్క గుణలక్షణ స్వభావాలను బయలుపరిచినాడు అన్నమాట. యోహాను సువార్త 1:18 అన్నమాట. 1:18 ఇక్కడ తెలియజేసినటువంటి మాటలు చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అంటే క్రీస్తు తన తండ్రి అయిన దేవునిని బయలుపరిచినాడు అన్నమాట. ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులకు తన తండ్రి అయిన దేవుణ్ణి బయలుపరిచినాడు. ఎలా బయలుపరిచినాడు అనగా, తన తండ్రి కలిగి ఉన్నారు కదా పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము, వాటిని ఈయన అనుసరించి జీవించగా తన తండ్రి అయిన దేవుని యొక్క స్వభావాలను బయలుపరిచినాడు అన్నమాట. ఈ భూమి మీద తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణ స్వభావాలను తనలో నుండి బయలుపరిచిన ఒకే ఒక వ్యక్తి క్రీస్తు యేసు అన్నమాట. అందువలన తండ్రి అయిన దేవునికి ప్రియమైన కుమారుడుగా ఆయన అంగీకరించును. క్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగున ఎరిగినాడు, నేడు మనము కూడా తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తుకు వలె మనం ఎరగాలను. ఎరిగితే మనలోనూ ఆయనంటే భయభక్తులు కలిగి ఉంటాము. యెహోవా దేవుడు ఆయన ఒక కోణంలో చూస్తే, ఒక పార్శ్వంలో చూస్తే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు. తాను కలిగి ఉన్న పరిశుద్ధత, నీతి, యథార్థత, సత్యము, వాటికి ఎవరైనా భంగమును కలుగు చేస్తే మరొక పార్శ్వం ఉంది ఆయన దగ్గర. కోపము, రౌద్రము, ఉగ్రత అన్నమాట.
ఇలా ఎందుకు ఆయన ఈ రెండు పార్శ్వాలను కలిగి ఉన్నాడు? ఈ రెండు పార్శ్వాలను మనుషుల పట్ల ఎలా అగుపరుస్తూ ఉన్నాడు అంటే, ఎందుకు అగుపరుస్తున్నాడంటే, ఆయనే ఈ లోకాన్ని సృష్టించిన వ్యక్తి. ఆయనే ఈ లోకంలో మనలను సృజించినటువంటి వ్యక్తి. ఆయనే మానవులను పోషిస్తూ ఉన్న వ్యక్తి. మానవులను సంరక్షిస్తూ ఉన్న వ్యక్తి. ఆయనే మానవులను భరిస్తూ ఉన్న వ్యక్తి అన్నమాట. మానవుల మీద సంపూర్ణమైన అధికారము ఎవరికైనా ఉన్నది అనంటే అది ఆయనకే ఉందన్నమాట. ఆయన లోకము. ఈ లోకము ఆయనది. ఆయన లోకంలో మనమున్నాం. మన లోకంలో మనం లేమన్నమాట. ఈ లోకములో ఉన్న సమస్తమును ఆయన మన కొరకు ఏర్పరిచినాడు. మనం పుట్టుకతోనే గాలిని తెచ్చుకోవాలా, నీటిని తెచ్చుకోవాలా, వెలుతురుని తెచ్చుకోవాలా, ఆహారాన్ని తెచ్చుకోవాలా, ఏమి తెచ్చుకోవాలా మనం. ఈ లోకంలోనికి అలా వచ్చేసినాం. ఈ లోకంలో ఆయనే మనకు సమస్తమును సమకూరుస్తూ ఉన్న వ్యక్తి అన్నమాట. ఈ లోకం ఆయనది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఆయనదే. ఆయన లోకంలో నీవున్నావు, ఆయన లోకంలో నేనున్నా. ఆయన పంపిస్తేనే ఈ లోకంలోకి వచ్చినాము. ఆయన పంపించకపోతే ఈ లోకంలోకి వచ్చేవాళ్ళం కాము. ఆయన లోకంలో మనముండి మనం ఎవరిని ఘనపరచాలి, ఎవరిని మహింపరచాలి, ఎవరి మాట వినాలి, ఎవరికి లోబడాలి. నీ అంతటా నేను రాజుని అని అనుకుంటే అది సరిపోదన్నమాట. నా ఇష్టము అని నీవు అనుకుంటే అది ఆయన అంగీకరించడు. నీ ఇష్టం అంటే నీ ఒక లోకాన్ని సృష్టించుకొని ఆ లోకంలో నీ ఇష్టాన్ని నీవు జరిగించుకోవాలి. కానీ మనం ఒకరింటికి వెళ్ళినాము నాయన, ఒకరింటికి వెళ్ళి అంతా నా ఇష్టం అంటే కుదరదు అనమాట. కనీసం వాష్రూమ్కి వెళ్ళాలని అనుమతి అడుగుతాం అన్నమాట. వాష్రూమ్కి వెళ్ళాలంటే కూడా ఒక అనుమతి. అనుమతి లేకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోతే అంగీకరించబడము. మన ఇంట్లో మన ఇష్టం. పరాయి ఇంట్లోకి మనం వెళ్ళిన తర్వాత వాళ్ళు బంధువులైన, వాళ్ళు స్నేహితులైన వాళ్ళ అనుమతి మనకు అవసరం అన్నమాట. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, లేయమంటే లేయాలి, భోంచేయమంటే భోంచేయాలి, త్రాగమంటే త్రాగాలి, భోజనం లేదంటే రద్దు, నీళ్ళు లేవంటే ఏం చేయలేము అన్నమాట. మీరు చూడండి ఆయన, ఒక ఊరికి వెళ్ళినాము, మన బంధువుల దగ్గరికి వెళ్ళినాము, మన ఇష్టం ఏమి లేదు ఆడ. ఒకరి ఇంటికి వెళ్ళిన తర్వాత వారిష్టం అన్నమాట. అలాగే ఈ లోకము దేవుంది. ఈ లోకంలోనికి ఆయన నిన్ను పంపించినాడు, నన్ను పంపించినాడు. ఈ లోకం ఆయనది. నిన్ను పుట్టించిన తల్లిదండ్రులు ఉండారే, వారిని పుట్టించింది కూడా ఆయనే. వారిని పుట్టించిన తల్లిదండ్రులను పుట్టించింది కూడా ఆయనే. నిన్ను పుట్టించిన వాడు ఆయనే. నీకు గాలిని ఇచ్చినవాడు ఆయనే, వెలుతురుని ఇచ్చినవాడు ఆయనే. నీవు ఈ లోకంలో ఉండగా నీవు బ్రతుకుటకు ఏవేవి అవసరమో వాటన్నిటిని సమకూరుస్తూ ఉన్నవాడు కూడా ఆయన. ఆయన మన అవసరాలు మనం పొందడానికి మన సంపాదన చాలదన్నమాట. మన సంపాదన అస్సలు చాలు. నీవు సంపాదించుకొని సమస్తాన్ని నువ్వు సమకూర్చుకోవాలంటే దీనికంటే చావే మేలని భావిస్తాడు మనిషి. నీవు సంపాదించుకునేది ఏదైనా అది కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. నీ సంపాదన వలన ఉదయాన్ని కలిగించలేవు. నీ సంపాదన వలన ఒక సాయంత్రాన్ని రప్పించలేవు. నీ సంపాదన వలన రాత్రిని కలుగు చేయలేవు, కొనలేవు. నువ్వు రాత్రిని కొనలేవు. నీ సంపాదననిచ్చి ఒక సముద్రాన్ని కొనలేవు. నీ సంపాదన ఆకాశమును కొనలేవు. ఇవన్నీ ఒక మనిషి బ్రతకడానికి అవసరము. నీ సంపాదన వలన పర్వతాలను కొనలేవు. పర్వతాలు అవసరం అన్నమాట. సముద్రాలు అవసరము, పర్వతాలు అవసరము, పర్వత శ్రేణులు అవసరము, ఆకాశము అవసరము, సూర్య చంద్ర నక్షత్రములు అవసరము, మంచు అవసరము, వర్షము అవసరము, వేసవి అవసరము. ఇవన్నీ కూడా అవసరాలు మనకు. ఈ అవసరాలు ఏవైనా సరే నీవు నీ సంపాదనతో కొనాలి అని అంటే దానికంటే సూసైడ్ చేసుకొని చనిపోవడం మీరని భావిస్తాడు మనిషి.
ఏదో కొంత మేరకు భూమిని కొంటాడా, కొనొచ్చు. వెండి బంగారములు కొంటాడా, కొనవచ్చు. ఒక ఇంటిని కొనుక్కుంటాడా, కొనుక్కోవచ్చు. అంటే సామర్థ్యమును బట్టి. కానీ నీవు బ్రతుకుటకు దేవుడు చేసిన ఈ లోకం ఉంది. ఈ లోకాన్ని ఏ నరుడు కొనలేడు. అంత సామర్థ్యం ఏ నరుడికి లేదు. ఆయన లోకంలో మనమున్నాం. ఆయన పంపిస్తేనే ఈ లోకంలోకి వచ్చినాం. ఆయన నిన్ను పంపించేటప్పుడు శిశువుగా పంపించినాడు. నీవు వచ్చేటప్పుడే లోకంలోనికి బలవంతుడుగా రాలేదు. నేను ఒక శిశువుగా ఒక 3 కేజీల బరువుతో ఈ భూమి మీద పడ్డావు. భూమి మీద 3 కేజీల బరువుతో పడిన నీవు అది 10 కేజీలైంది, 20 కేజీలైంది, 50 కేజీలైంది, 100 కేజీలైంది. నేను మరీ చూడండి 150 కేజీలు కూడా అయిపోతుంది. ఇంత బరువును నీ శరీరము కలిగి ఉండడానికి ఆయన ఈ లోకాన్ని ఎంతగా నీ కొరకు అనుగ్రహించినా చూడాలన్నమాట. ఆయన అనుగ్రహించిన ఈ లోకంలో నువ్వు ఇంత బరువు పెరిగినావు. ఆయన అనుగ్రహించిన లోకంలో రాకపోతే ఈ బరువు పెరిగే అవకాశం లేదు. నీవు ఎంత బరువు పెరిగినా ఆయన లోకంలోనే ఇదంతా కూడా ఆయన చేసింది. శిశు దశను ఆయన ఇచ్చినాడు, బాల్యాన్ని ఆయన ఇచ్చినాడు, యవ్వనాన్ని ఆయన ఇచ్చినాడు, కౌమారపు దశను ఆయన ఇచ్చినాడు, వృద్ధాప్య దశను ఆయన ఇచ్చినాడు, మృత దశను కూడా ఆయనే ఇస్తున్నాడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. కీర్తనకారుడు 90వ కీర్తన 3వ వచనం. అందువల్ల ఈ లోకము ఆయనది. ఆయన లోకంలో మనము బాడుగు ఇచ్చి ఉండాలన్న మన జీవితానికి సరిపడే సంపాదన చాలదు అన్నమాట. ఒక ఇంటికి బాడుగు ఇచ్చి ఉండాలంటే కష్టం ఉండదు. ఒక ఇంటికి బాడుగు ఇచ్చి ఉండాలంటేనే కష్టం ఉండదు. కరెంటు కొనాలంటేనే కష్టం ఉండదు. కరెంటుకు డబ్బు సరిగా టైంతో కట్టకపోతే వాడు బరిగేస్తాడు, ఫీజు బెరికేస్తాడు అంటాడు. కుళాయి పన్ను చెల్లించలేదంటే కట్ చేసేస్తాను, వచ్చేస్తాను. గడ్డ పారలు తీసుకుని వస్తాను, నేను కుళాయి కట్ చేసేస్తాను అంట. భయపడుతున్నామ్మా, భయపడి అయ్యా సార్ రేపు కట్టేస్తామండి, ఎల్లుండి కట్టేస్తామండి, కట్టేస్తున్నాం, బిల్లు తీసుకుంటున్నాం. మళ్ళీ ఎవడైనా వస్తాడో తెలియకుండా ఇంకా కట్టినారో లేదా అప్పుడు బిల్లు చూపిస్తాడు, అయ్యా కట్టేసినాం మేము కట్టేసి. నీవు ఈ లోకంలో బాడుగకు ఉండాలనుకుంటే నీవు ఎంత డబ్బును చెల్లించి బాడుగ ఇవ్వగలవు? వర్షానికి ఎంత డబ్బు చెల్లించగలవు? గాలికి ఎంత డబ్బు చెల్లించగలవు? నీటికి ఎంత డబ్బులు చెల్లించగలవు? మంచుకు ఎంత డబ్బులు చెల్లించగలవు? వేసవికి ఎంత డబ్బులు చెల్లించగలవు? ఎంత డబ్బులు చెల్లించగలవు? మన సంపాదన ఏం చాలదు నాయన. ఆయన లోకంలో మనం ఉన్నాం. ఆయన పంపిస్తే లోకంలోకి వచ్చి లోకం ఆయనది. మనం ఎవరిమి? మనము ఆయన వారము. ఎందుకంటే ఆయన పంపిస్తూ వచ్చినవాడు, ఆయన వాళ్ళమ్మ. ఈ లేఖనాన్ని చూడండి, యోబు గ్రంథంలో యోబు సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. యోబు 14వ అధ్యాయం. ఈ 14వ అధ్యాయంలో యోబు ఇలా సెలవిచ్చినాడు. 5వ వచనం చూడండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువారు. వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకూడదు. 5-6 వచనం. ఈ లోకంలో మనం ఎవరమే? కూలివారు. కూలివారు అంటే పని చేసేటువంటి వారు. ఎవరి పని చేసేవారము? ఆయన పని చేయడానికి ఆయన పంపించున్నాడు లోకంలో. ఆయన పని చేయడానికి ఆయన ఈ లోకంలోని పంపించి నీకు ఉచితంగా గాలి, ఉచితంగా నీరు, ఉచితంగా వెలుతురు, ఉచితంగా మంచు, ఉచితంగా ఆహారము అవన్నీ కూడా ఇస్తున్నాడు అన్నమాట.
ఇవన్నీ ఉచితంగా ఇచ్చి నీవు ఆయన పనిని చేయాలని ఆయన ఈ లోకంలో నన్ను కూలివారి వలె పంపించాడు. మన మీద సంపూర్ణ అధికారం ఎవరికి ఉంది? మరి ఇవన్నీ చూస్తే మన మీద సంపూర్ణ అధికారం ఎవరికి ఉంది నాయన? ఆయనకుంది అధికారం. మన మీద ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది. మన మీద ఆయనకు సంపూర్ణ అధికారం ఉంది అన్నమాట. మనం ఆయనను ప్రశ్నించడానికి లేదు, బ్రతిమిలాడాల్సిందే కానీ ప్రశ్నించే అధికారం మనకు లేదు. దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు అంటాడు పౌలు రోమపత్రిక. ఆయన మన మీద సంపూర్ణమైన అధికారమును కలిగి ఉన్నాడు. మన మీద అధికారమును కలిగి ఉన్నాడు కాబట్టి మనము ఆయన పరిశుద్ధతకు, ఆయన కలిగి ఉన్న నీతికి, ఆయన కలిగి ఉన్న యథార్థతకు, ఆయన కలిగి ఉన్న సత్యమునకు మనము భంగమును కలుగు చేయకూడదు అన్నమాట. క్రీస్తు యేసు ఆయన వ్యక్తిత్వానికి భంగం కలుగు చేయలే. ఎందుకంటే దేవుణ్ణి ఆయన ఎరిగినాడు, తన తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగినాడు. మళ్ళీ తండ్రి ఆయన తండ్రిని ఎరిగి ఏం కలిగి ఉన్నాడు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి, ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాట ఎఫెసీ 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనం వరకు కూడా. అక్కడ పౌలు అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. నేను దేవుడు ఎవరినైనా దేవుడు ఎవరేడా? మనము నిజముగా సంఘములో ఉంటే ప్రభువు మనకేమవుతాడు? ప్రభు అన్నమాట. క్రీస్తు మనకేమవుతాడు? ఆయన ప్రభు. మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఎవరు తండ్రి? ఆయన పౌలు చెప్పిన ప్రకారంగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన దేవుడు క్రీస్తు యేసునకు తండ్రి అన్నమాట. క్రీస్తు యేసు మనకేమవుతాడు? ప్రభువు అవుతాడు అన్నమాట. దేవుని కుమారుడు క్రీస్తు యేసు యొక్క తండ్రి దేవుడు. ఒక తండ్రి పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉండగా నేనేం కలిగి ఉండాలి? మరింత ఎక్కువ భయభక్తులు కలిగి. రాజకుమారుడే రాజు అంటే భయభక్తులు కలిగి ఉంటే ప్రజలు ఎలా ఉండాలి నాయన? పౌరులు ఎలా ఉండాలి? చూడండి, మళ్ళీ చూడండి. రాజకుమారుడే రాజు అంటే భయభక్తులు కలిగి ఉంటే ఆ దేశ ప్రజలు, పౌరులు ఎలా ఉండాలి? రాజు పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉండాలి? మిక్కిలి భయభక్తులు కలిగి ఉండాలన్న. కనుక భయభక్తులు కలిగి ఉండడానికి కారణము క్రీస్తు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినాడు. అలాగుననే నేడు సంఘములో ఉన్న మనము, ముఖ్యంగా సువార్థికులుగా ఉన్నటువంటి వారు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరగాలి. నీవు ఒక సువార్థికుడుగా దేవుని సంపూర్ణంగా ఎరిగితే ఈ లేఖనాన్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మేము ఎరిగిన సంగతియే
చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇస్తున్నాము. ఒక వ్యక్తి ఎరిగిన దానినే చెప్పగలడు, చూచిన దానికే సాక్ష్యం ఇవ్వగలడు. నీవు క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగిన విధముగా, క్రీస్తు యేసు తన తండ్రి అయిన దేవుణ్ణి చూచిన విధముగా నీవు ఆయనను ఎరిగి ఆయనను చూడగలిగితే క్రీస్తుకు వలె నీవును భయభక్తులు కలిగి ఉంటావు దేవుని పట్ల. ఒక సువార్థికునికి దేవుడంటే భయము, భక్తి ఉండాలన్నమాట. భయమే లేని సేవకులు చాలామంది ఉన్నారు, అసలు భయమే లేదన్నమాట. యేసుక్రీస్తు అంటే భయములా, దేవుడంటే భయములా, అసలు భయమే లేదన్నమాట. వారికి భయం లేదు కాబట్టి వారు ఎవరికి వాక్యం చెప్తారో వాళ్ళలో కూడా భయభక్తుల్లో దేవుడు అంటే. దేవుడు అంటే ఒక వ్యక్తిగా చూడడంలా, దేవుణ్ణి ఒక శక్తిగానే పరిగణిస్తూ ఉన్నారే కానీ దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూడడం. ఆయన వ్యక్తిత్వానికి అనేక కోణాలలో భంగం కలిగించేసి అవసరమైనప్పుడు ఆయన శక్తిని బట్టి అర్థిస్తూ ఉన్నారు ఆయన. మరి లోకంలో ఉన్న వారిని చూడండి, ఆయన వ్యక్తిత్వాన్ని ఏం చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగే విధంగా అనేక పాపాలు చేస్తున్నారు క్రైస్తవులు అనబడేవారు. కానీ అవసరాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆయన శక్తిని అర్థిస్తూ ఉన్నారనమాట. తండ్రి మాకు మా మనవి విను, మా మొర విను అంటున్నారు. ఆయన చేస్తాడు చేయలేదు తర్వాత విషయం అది. ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించి ఆయన శక్తిని ఆశ్రయించే వాళ్ళు చాలామంది ఉండరు. కానీ యేసు ప్రభువు ఆయన వ్యక్తిత్వాన్ని ఏం చేసినాడు? ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించాలి, దేవుని యొక్క క్యారెక్టర్కి భంగం కలిగించాలి. అలాగే ఆయన శక్తిని సహితం ఈయన ఉపయోగించుకున్నాడు. నేను చూడండి, ఆయన వ్యక్తిత్వానికి భంగం కలుగు చేయాలి, ఆయన శక్తిని ఈయన ఉపయోగించుకున్నాడు. లాజరును లేపుతాడు కదా, అక్కడ ఒక మాట అంటాడు, తండ్రి అంటాడు, నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నీవు నా మనవిని వింటూనే ఉన్నావు అని అంటాడు. అంటే నీవు నా మనవిని విన్నావు అంటే అక్కడ ఏమి వచ్చింది నాయనాడ? మహాశక్తి ఒకటి బయలుదేరింది అన్నమాట. ఆ శక్తి చనిపోయినటువంటి వ్యక్తిని లేపేసింది, బ్రతికించింది. ఆ శక్తి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి శక్తి వచ్చింది. ఎవరికి వచ్చింది ఆ శక్తి? ప్రభువుకు శక్తిని పొందినాడు. అలాగే ఈయన ఏం చేసినాడు? వ్యక్తిత్వానికి భంగం కలిగించలేదన్నమాట. తండ్రి యొక్క వ్యక్తిత్వానికి భంగం కలిగించాలి. మాటల వలన, క్రియల వలన, ప్రవర్తన వలన, తన జీవితం వలన కూడా తండ్రి అయిన దేవుని యొక్క వ్యక్తిత్వానికి భంగం కలుగుతుంది. ఆయన తన తండ్రి అయిన దేవుని పట్ల అంత భయభక్తులను కలిగి ఉన్నాడు. అందువలన ఆయన కుమారుడుగా అంగీకరింపబడ్డాడు. క్రీస్తు ఏ విధముగా తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగినాడు, అదేవిధంగా అపోస్తలులు తండ్రి అయిన దేవుణ్ణి ఎరిగినారు, యేసు ప్రభువును కూడా ఎరిగినారు అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువు సెలవిచ్చినటువంటి ఈ మాటలను చూడండి. 17వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నేను నీవు నన్ను పంపితువని నమ్మిరి. ఆయన ఏం జరిగింది అడా? యూదులు ఏం చేస్తున్నారు నాయన? యూదులు ఏం చేసినారు? కొంతమందిని పంపించినారు. నువ్వు చెప్పు మాకు అంటారు. ఎవరు నువ్వు? శాస్త్రులు పరిశీలి మమ్మల్ని పంపించినారు, నువ్వెవరో కనుక్కొని రమ్మని. నువ్వెవరు చెప్పని యేసు ప్రభువుని అడిగి.
నేను ఏం చెప్పాలి యేసు ప్రభు, నేనే దేవుడి కుమారుని, దేవుడు నన్ను పంపిస్తూ వచ్చినాను అని ఆయన చెప్పలేదన్నమాట. నేనెవరినో మీరు ఎరుగుదురు అని అన్నాడు అన్నమాట. మరి కొన్ని ఒక సందర్భంలో ఇతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని యూదులు స్పష్టంగా చెప్పినారు అన్నమాట. ఆయన దేవుని కుమారుడు అనగా రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి, రాళ్ళు తీసేసుకున్నారు. నేను అంటే దేవుని కుమారుడుగా కూడా అంగీకరించలే. కానీ శిష్యులు ఏమని ఎరిగినారు ఆయన్ని? నీవు దేవుని యొద్ద నుండి వచ్చినావని మేము ఎరుగుదుము. పేతురు అంటాడు మత్తయి 16వ అధ్యాయం అని చెప్పినటువంటి మాటలు చూడండి. పేతురు ప్రభువుతో చెప్పినటువంటి మాటలు. 16వ వచనంలో 15వ వచనంలో ప్రభు ఇలా అడిగినాడు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుస్తున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. ఏమని ఎరిగినారు నేను వాళ్ళు? క్రీస్తుని దేవుని కుమారుడు, సజీవుడైన దేవుని కుమారుడని క్రీస్తును ఎరిగినారు అన్నమాట. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినాడు అన్న సంగతిని కూడా వారు ఎరిగినారు అన్నమాట. యోహాను 17:8 వచనంలో, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నీవు నాకు ఏమేమి అనుగ్రహించినావు అది వాక్యం. అలాగే సూచక్రియలు, అద్భుతాలు ఇవన్నీ కూడా నీ వలనే కలిగినవని వీరు శిష్యులు ఏం చేసినారు? ఎరిగినారు. శిష్యులు ఎరిగినారు. క్రీస్తును శిష్యులు ఎరిగినారన్నమాట. 25వ వచనంలో, నీతి స్వరూపుడు ఒక తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు. లోకం ఏం చేయలేదు? తండ్రి అయిన దేవుని లోకము ఎరుగలేదు. నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. అంటే యేసు ప్రభువుని వాళ్ళు ఏం చేసినారు? ఎరిగినారు. లోకం ఎరగల. ఆనాటి యూదులు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చినాను అంటే వాళ్ళు ఎరగల, అంగీకరించలేదు. కానీ శిష్యులు ఏం చేసినారు? క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చిన పంపబడిన వ్యక్తి, దేవుని కుమారుడు అని ఎరిగినారు. వారందరూ కూడా ఎవరు? శిష్యులు అందరూ ఎవరినైనా సువార్థికులే కదా. సువార్థికులు ప్లస్ బోధకులు కూడా. ఒక సువార్థికుడు, ఒక బోధకుడు క్రీస్తును ఎరగాలి, క్రీస్తు యేసును సంపూర్ణంగా ఎరగాలి. నెంబర్ 1, క్రీస్తు మాట్లాడిన మాటలన్నీ అవి దేవుని మాటలు అని ఒక సువార్థికుడు ఎరగాలి. క్రీస్తు చేసిన కార్యములన్నీ కూడా ఆయన దేవుని యొద్ద నుండి ఆ మంచి కార్యాలను చేసినాడు అని ఎరగాలన్నమాట. క్రీస్తు దేవుని కుమారుడు అని ఎరగాలి. క్రీస్తు దేవుని యొద్ద నుండి ఈ లోకంలోనికి వచ్చినాడు అని ఎరగాలన్నమాట. అంటే సువార్థికుడు తాను ఎంత ఎరిగితే అంతగా అతని వద్ద సువార్తను వినేటువంటి వారికి తాను ఎరిగిన సంగతులను వారికి తెలియజేస్తాడు. సువార్తను వినేటువంటి వారు ఎరిగే విధంగా సువార్తను ప్రకటిస్తాడు అన్నమాట. అనేక మందిని చూడండి, ఆయన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏం ప్రకటిస్తున్నారో వారు ఎరగరు అన్నమాట. వారు ఎరగరు. చూడండి, ఆయన అటు రాసుకుంటారు, ఒక కాగితంలో రాసుకుని వచ్చేస్తారు అన్నమాట. అతడు ఆ వ్రాసుకున్న ఆ అంశము, ఆ టాపిక్, అది కేవలం ఇతరులకు వినిపించాలనే వ్రాసుకున్నాడు కానీ తాను ఎరిగి దాన్ని వ్రాసుకోలేదన్నమాట. ఇతరులకు వినిపించాలి. ఒక ఆదివారమా లేక ఒక ఫంక్షన్ ఏదైనా జరిగిందా, ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఏమి వినిపించాలని రాసుకున్నాడు కానీ దాన్ని తానైనా ఎరిగిన వాడు కాదన్నమాట.
ఎరగకనే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు అనేకులు. కానీ అపోస్తలులు క్రీస్తును సంపూర్ణంగా ఎరిగి సువార్తను ప్రకటించారు. క్రీస్తును వారు ఎరిగిన ఈ విధంగా నేడు సువార్థికులుగా ఉన్న మనము కూడా వారిని ఎరగాలన్నమాట. పేతురు మొదటి పత్రికలో పేతురు చెప్పినటువంటి ఈ మాటలను చూడండి. రెండవ పత్రిక, పేతురు రెండవ పత్రిక మొదటి అధ్యాయం. పేతురు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన ఇలా అన్నాడు అనమాట, 13వ వచనం నుండి. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతు. 16వ వచనం, ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు. ఏమంటాడు ఆయన? ఆ 16వ వచనం చూడండి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి, అంటే మేము కథలు చెప్పలేదు అంటాడు ఆయన. మన ప్రభువు అయిన యేసు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపులేదు. అంటే వారు ఏం ఎరిగి ఉండాలి ఆయన శక్తిని. ఎవరి శక్తిని? ప్రభువు యొక్క శక్తిని, ఆయన రాకడను కూడా ఎరిగినారనమాట. 17వ వచనములో ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. అంటే క్రీస్తు యేసు యొక్క మహత్యాన్ని వారు కన్నులారా చూచినారన్నమాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. యేసు ప్రభువుని వాళ్ళు ఏ స్థాయిలో ఎరిగినారో పేతురు చెప్పినాడు అనమాట. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి 17వ అధ్యాయము 3వ వచనం. ఇది మొదటి వచనం నుంచి కూడా మనం చదవాలన్నమాట. ఇక్కడ యేసు ప్రభువు ఒక కొండ మీద రూపాంతరం చెందినాడు. మత్తయి 17 మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. నేను ఎట్ట కనిపించినాడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించు. ఆయన వస్త్రములు వెలుగులా ఉందన్నమాట. అంటే ఒక మనుషుని యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించడము ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఏమైనా ముఖము సూర్యుని వలె ప్రకాశించడం అంటే ఎలా సాధ్యం? చూసింది ఎవరు? శిష్యులు చూసినారు. అది వరకు ఆయనతో తిరుగుతూ ఉన్నారు వాళ్ళు. ఆ ముగ్గురిని మాత్రం శిష్యులు వెంట పెట్టుకొని కొండ మీదకి వెళ్ళినాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఆయన రూపాంతరం చెందినాడు అన్నమాట. ముఖము సూర్యుని వలె ప్రకాశించి, వస్త్రములు ఏమైనాయి? వెలుగు వలె తెల్లమైనాయి. అంటే వస్త్రాలు వెలుగు, ముఖము సూర్యుడు అన్నమాట. సూర్యుని వలె ముఖం ప్రకాశించి వాళ్ళు ఏం చేసినారు నాయన?
ఏం చేసి ఉండాలి నాయన? వాళ్ళు తలలు వంచుకొని ఉండాలన్నమాట. వెలుగు చూడలేక ఏం చేయాలా? తలలు వంచుకోవాలన్నమాట. సరే, నెక్స్ట్ చూడండి 3వ వచనం. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండెను. వచ్చిన వాళ్ళు ఎవరినైనా దేవుని ప్రవక్తలు. సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడే ఆ వ్యక్తి వచ్చినాడు అన్నమాట. ఏలియా అనే ప్రవక్త వచ్చినాడు. 2 ప్రవక్తలు ఆ కొండ మీదకి ఆయన దగ్గరకు వచ్చినారు, యేసు ప్రభు దగ్గరకు వచ్చినారు. ఇది చూసింది ఎవరు? శిష్యులు చూసినారు. ఆయన ముఖమేమో సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రాలు వెలుగు వలె తెల్లవైపోయినాయి. ఆ వచ్చిన వ్యక్తులు ప్రవక్తలు వచ్చినారు, దేవుని ప్రవక్తలు వచ్చి ఉన్నారు ఆడ కొండ మీద. తర్వాత చూడండి 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు 1, మోషేకు 1, ఏలియాకు 1, 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పారు. అతడు ఇంకొన ప్రభుతో చెప్పినాడు, ఇక్కడ ఉండిపోదామన్నాడు. సరే, అతడు ఇంకొన మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. మేఘం కూడా ఎలా వచ్చింది? అది ప్రకాశమానమైన మేఘం. ఆ మేఘం వచ్చి వారిని కమ్ముకునింది అన్నమాట. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. 6వ వచనం. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా. శిష్యులు ఏమైనారు? బోర్ల పడిపోయి మిక్కిలి భయపడ్డారు. అప్పుడు యేసు అలా పేతురుని లేపుతాడు. కనుక ఇక్కడ ఆ కొండ మీద ప్రభువు రూపాంతరం చెందినప్పుడు దానిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఎవరినైనా శిష్యులు చూసినారన్నమాట. అంటే ప్రవక్తలు ఆయన వద్దకు రావడం అంటే అది ఎలా సాధ్యము? ప్రవక్తలు ఈయన దగ్గరకు రావడం అంటే అది ఎలా సాధ్యము? ప్రవక్తల దగ్గరకు అందరూ వెళ్ళాలి. రాజుల సహితం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి. ప్రజల సహితం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రవక్తల దగ్గరికి రాజులైన, యాజకులైన వాళ్ళందరూ ప్రజలైన ప్రవక్తల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈయన దగ్గరికి ప్రవక్తలు రావు. ఎంత గొప్ప వ్యక్తి ఈయన! ఎంత గొప్ప వ్యక్తి అసలు! క్రీస్తు దగ్గరకు ప్రవక్తులు రావడం. శరీరాలతో ఉండొచ్చినారా? కాదు. వాళ్ళు ఎప్పుడో మృతి చెందినారు. ఇప్పుడు శరీరాలతో లేరు. ఆ వచ్చిన వాళ్ళు ఎలా వచ్చిన్నారు? వాళ్ళు వీళ్ళకు అగుపడ్డారు. ఎవరికి అగుపడ్డారు? శిష్యులకు అగుపడ్డారు. అంటే దేంతో అగుపడి ఉంటారు? వాళ్ళు శరీరాలతో అగుపడాలి. ఆ క్రీస్తును ఎదుర్కోవడానికి రావడానికి వారు ఒక్క యేసు ప్రభువుకి కనబడాలంటే శరీరంతో రావాల్సిన అవసరం లేదు. ప్రభువుకు కనబడాలంటే శరీరంతో రావాల్సిన అవసరం లేదన్నమాట. కానీ ఎవరికి అగుపడాలనుకున్నారు వాళ్ళు? వీళ్ళకి అగుపడాలి. వీళ్ళకి ఎందుకు అగుపడాలా? వీరు యేసుని ఎరగాల. ఆయన ఎంత శక్తిమంతుడు అనేది ఎరగాలన్నమాట. యేసుని వారు ఎరగడానికి దేవుడు ప్రవక్తలను ప్రభువు దగ్గరకు పంపించినాడు అన్నమాట. ఎంత గొప్ప వ్యక్తి చూడండి యేసు ప్రభు. ఆ దివ్య మహిమను ఎవరు చూసినారు? శిష్యులు చూసినారు. ఆ 3 శిష్యులకే ఆ భాగ్యం దొరికిందన్నమాట. అంతేనా? అంతేకాదు, ఆ ఒక్క సందర్భమే కాదు, వారు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారన్నమాట. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళినారు. వీరు ధోనిలో మరి ఊరు వెళ్తున్నారన్నమాట. సగం రాత్రికి యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు అన్నమాట. శిష్యులు చూసినారు. చూసి భూతము అని భయపడ్డారు. నీళ్ల మీద నడుచుట ఎవరికి సాధ్యం? ధోనిలో ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అమరమున ధోని వెళుతూ ఉంది. తుఫాను వచ్చింది. శిష్యులు వచ్చి ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించు అని కేకలు వేసినాడు. ఆయన లేచినాడు, గాలిని గద్దించినాడు. గాలిని గద్దించగా గాలి
సముద్రము నిమ్మళమైంది. ఆయన ఒక్క మాట నాయన, ఆ మాటకు ఎంత శక్తి ఉంది. ఇప్పుడు తుఫాను వస్తే పేర్లు పెడుతున్నారు నేను, తుఫాను వస్తే పేర్లు పెడుతున్నారు కదా. పేర్లు పెట్టి సముద్ర తీరంలో ఉన్న వారిని ఎక్కడికి పంపిస్తూ ఉంటారు? సురక్షితమైన ప్రాంతాలకు పంపించి తుఫాన్ని ఎలా ఎదుర్కొని ప్రాణ నష్టం కలగకుండా చూడాలి. ఆస్తి నష్టం ఎట్లా కలుగుతుంది అనమాట. ఆస్తి నష్టం దాన్ని నివారించేవాడు ఎవరులే, ప్రాణ నష్టం కలగకుండా చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువు గాలిని గద్దించగా సముద్రము నిమ్మళమైంది. వాళ్ళు అనుకున్నారు ఏంది ఈయన కదా, గాలి సముద్రము కూడా ఈయనంటే భయపడతా ఉంది, లోపడతా ఉంది. అంటే ఆయనలో ఉన్న శక్తిని వారు చూసినారన్నమాట. అలాంటి శక్తి కలిగిన వ్యక్తిని నీవు దయ్యం పట్టిన వాడవు, నీవు సమరయుడవు అని యూదులు ఆయన అవమానపరిచారు. అక్కడ తన క్యారెక్టర్ని చూసినారనమాట వాళ్ళు. నేను దయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడు. అక్కడ క్యారెక్టర్ని చూసినారు, సముద్రంలో శక్తిని చూసినారు, పర్వతం మీద మహత్యాన్ని చూసినారు. యేసు ప్రభువులు అనేకం చూసినారు. ఆయన ఒక ఊర్లో ఉన్నాడు, శిష్యులతో ఇలా చెప్పినాడు అనమాట. మన సహోదరుడైన లాజరు నిద్రించుతున్నాడు అని అన్నాడు. శిష్యుడు ఒకడు అంటాడు, ఆయన నిద్రపోయితే విశ్రాంతి తీసుకుంటాడు ప్రభువా, మంచిది అవుతుంది అని అంటాడు అనమాట. నిద్ర విశ్రాంతిని గురించి శిష్యుడు అనుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు లాజరు చనిపోయినాడు అని. చనిపోయినాడు, మనం అక్కడికి వెళదాము అన్నాడు. అక్కడ జనం ఎలా ఉందంటే యేసు ప్రభువును కొట్టాలనుకుంటున్నారు, చంపేయాలనుకుంటున్నారు. లాజరు ఉన్న చోట ఉన్న మనుషులు యేసును చంపేయాలి అని ప్లాన్లో ఉండారనమాట. మనం అక్కడికి వెళదాము అంటాడు. శిష్యుడు ఆడ చెప్తాడు, ఒక శిష్యుడు ఏమంటాడు, ప్రభువా ఇప్పుడే యూదులు రాళ్లతో నిన్ను కొట్టాలనుకుంటున్నారు, అక్కడికి వెళుదుమా అని అన్నాడు. లేదు వెళ్ళాలి అన్నాడు. ఇంకో శిష్యుడు అంటాడు, పోదండి ఆయనతో కూడా మనం కూడా చేద్దాం అని అన్నారు. వెళ్ళారనమాట. వెళ్ళి ఆ ఊర్లో చివర నిలబడుకున్నాడు ఆయన గవిని దగ్గర. మార్తాకు తెలిసింది, ఆమె వరిగెత్తుకుంటూ వచ్చింది, యేసు ప్రభు పాదాల మీద పడింది. నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు ప్రభువా అని అనింది. ప్రభు అంటాడు, నేను నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును కదా. నేను నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరల బ్రతుకును అని అంటాడు ఆయన. ఆమె ఏమనుకునిందంటే, ప్రభువా మృతుల పునరుద్ధానంలో మా సహోదరుడు బతుకుతాడని తెలుసు. సరే, అంతలోపల మళ్ళీ మరియ వచ్చింది. వాళ్ళు ఏడవడం చూసి ఈయనకి ఏడుపు వచ్చింది అనమాట. ఎక్కడ పెట్టినారు ఆయన అని అడిగింది. సమాధి దగ్గర తీసుకెళ్ళినాడు. అక్కడికి వెళ్ళి ఆ రాయి పొర్లించమన్నాడు ఆయన, సమాధి రాయిని పొర్లించమన్నాడు. మార్తా అంటుంది, 4 రోజులైంది ప్రభువా, వాసన వచ్చేసి ఉంటుంది, ఎందుకు ఆ రాయిని పొర్లించమంటావు? దాని అర్థమైంది మేమెవరు ఇక్కడ ఉండలేమని. రాయి పొర్లిస్తే ఎవరు జనాలు ఇక్కడ ఉండలేరు, అంత దుర్వాసన ఉంటుంది. ఆయన అలా చేయి పైకి ఎత్తినాడు, తండ్రి నీవు నా మనవి విన్నందుకు నీకు కృతజ్ఞతలు. రాయి పొర్లించమన్నాడు, లాజరు లేచిరా అన్నాడు. నేను ఆ మాటకు ఎంత పవరు, ఎంత శక్తి ఉందో చూడండి. ఎవరు చూసినారు దాన్ని? శిష్యులు చూసినారు. అనేక సార్లు శిష్యులు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చూసినారు, అలాగే ఆయనలో ఉన్న శక్తిని కూడా చూసినారనమాట. వాళ్ళు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన శక్తిని చూసినారనమాట. ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుని ఎలా ఎరిగినాడో అలాగున శిష్యులు ప్రభువుని ఎరిగినారనమాట. అందువలన వారి జీవితకాలం అంతట్లోనైనా ప్రభువుకు నమ్మకంగా జీవించినారు. ఆ ప్రభువు కొరకు తమ ప్రాణములను పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారనమాట. కొంతమంది ప్రాణాలు పెట్టినారనమాట. కొంతమంది ప్రాణం ఉన్నంత వరకు ప్రభువు కొరకు ప్రయాసపడ్డారు అనమాట. యూదులు ఎన్నిసార్లు ఆటంకపరిచిన, ఎన్నిసార్లు హింసించిన క్రీస్తు సువార్తను ప్రకటించకూడదని వారెంత వారించినా వారెక్కడ వెనకడుగు వేయనేలేదన్నమాట.
మేము క్రీస్తును ప్రకటించకుండా ఉండలేము. మేము క్రీస్తును ప్రకటిస్తాం. అందువలన అపోస్తలులు క్రీస్తును ప్రకటించకుండా ఉండడానికన్నా చావడమే మేలు అని భావించినారు. మేము బ్రతికితే క్రీస్తును ప్రకటిస్తాం. క్రీస్తును ప్రకటించడం ఆగిపోవడం అనేది మా మరణంతో జరగాలేదు అటు భావించినారు. క్రీస్తును ప్రకటించడం అనగా 2 విధాలుగా ప్రకటించడం. ఒకటి ఆయన మాటలను వినిపించడము, రెండవది ఆయన మాటలను అనుసరించిన జీవితాన్ని అగుపరచడం. సువార్తను వినిపించి అగుపరిచినారు వాళ్ళు. అంటే నేడు సువార్తను వినిపిస్తూ ఉన్నారు. వినిపించడం రైట్ కాదు, సువార్తను వినిపించాలి, సువార్తను అగుపరచాలన్నమాట. సువార్థికుడు సువార్తను అనుసరించి జీవించగా జీవితం అగుపడుతుంది, మాటలు వినబడుతుంది. వినిపించడము, అగుపరచడం 2 విధాలుగా క్రీస్తును ప్రకటించినారు ఆనాటి అపోస్తలులు. ఎందువలనంటే వాళ్ళు క్రీస్తును వాళ్ళు ఎరిగినారు, సంపూర్ణంగా ఎరిగినారు క్రీస్తు. నేడు సంఘంలో ఎవరైనా సువార్థికులుగా తయారు కావాలి అని అంటే క్రీస్తును సంపూర్ణంగా ఎరగాలని. అపోస్తలులు క్రీస్తుని ఏ స్థాయిలో ఎరిగినారో ఆ స్థాయిలో నేడు మనము కూడా క్రీస్తుని ఎరగాలి. ఎక్కడ కూడా ఆయన తన క్యారెక్టర్కి భంగం కలిగే విధంగా ఎక్కడ నడుచుకోలేదు, ఆయన ఎక్కడ మాట్లాడలేదు. నన్ను చూడండి, క్రీస్తు తన క్యారెక్టర్కి భంగం కలిగే విధంగా ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ క్రియలు చేయలేదు అనమాట. తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో కాపాడుకున్నాడు? శ్రమలు, హింసలు, అలాంటి పరిస్థితుల్లో, నిందలు, బాధలు, అలాంటి పరిస్థితుల్లో తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. క్రీస్తు ఎలాగో తన క్యారెక్టర్ని కాపాడుకున్నాడు, అపోస్తలులు అలాగే వారికి శ్రమలు, హింసలు, నిందలు, బాధలు వచ్చినప్పుడు సైతం వారి క్యారెక్టర్ను వారు కాపాడుకున్నారు. కాపాడుకున్న క్యారెక్టర్ని సంఘంలో వాళ్ళు బయలుపరిచినారు. నేడు సువార్థికులుగా అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఏదో 4 మాటలు తెలుసు కాబట్టి సువార్థికులుగా మేము వెళ్ళిపోతాము అని వెళ్ళిపోకూడదు. ఇది ఎందుకు పనికిరాదు? మీరు ధన్యులు నాయన. మీకంటే ముందు నా దగ్గర బాప్తీసం పొందిన కొంతమంది యవ్వనస్తులు 4 వాక్యాలు నేర్చుకొని వెళ్ళిపోయినారనమాట. వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటారు తెలిసిన, ఆ రవెన్నకి ఏం తెలీదు, మాకే తెలుసు అని అనుకున్నారు అనమాట. ఆయనకేం తెలియదు, మాకు తెలుసు అని అనుకోవడమే కాదు, వాళ్ళలో కొంతమంది ఇక్కడికి వస్తారు, సంఘంలో వ్యక్తుల దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పేది రైట్ అని సంఘంలో వ్యక్తులతో చెప్పిన సందర్భాలు కూడా ఉండాలి. ఇక్కడ మన సంఘంలోకి వచ్చేది నా దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు సంఘంలోకి వచ్చి ఆయన చెప్పేది పక్కన పెట్టండి, మేము చెప్తాం వినండి అని వినిపించిన సందర్భాలు కూడా లేకపోతే, తాను చెడ్డకోతి వనమంతా జడిపింది అన్న రీతిలో వాళ్ళు ఇక్కడికి, నేను కూడా వాళ్ళని ఖండించలే. ఎందుకు మా సంఘంలోని వ్యక్తులతో ఎందుకు మాట్లాడుతున్నావు అని నేను ఖండించలే. ఎందుకు ఖండించలేదంటే మనం నేర్పించేది రైట్ రాంగో ఎవరు తెలుసుకోవాలి నాయన? వినేవాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు సంఘంలో ఉన్నవారిని కొంతమంది కన్విన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినారు, వాళ్ళు ప్రయత్నాలన్నీ ముగించుకున్నారన్నమాట. నెక్స్ట్ ముగించేసినారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆయన రైట్ అబ్బా, ఆయన రైట్, రవెన్న రైట్, మనమే రాంగ్ స్టెప్ వేసినాము. ఏనైనా నీకేం చెప్పినారు నాయన? మేము ఎట్లా ఆయన వదిలేసి వచ్చేసినాము, మీరు వదలబోకండి ఆయన. వాళ్ళకి అర్థమైంది మనం వదిలేసి వచ్చేసి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునేది ఇంత ఇప్పటి వరకు కానీ ఉంటే బెస్ట్ సువార్థికులుగా తయారైపోయింటారు. నేర్చుకునేది కొంచెం నాయన, కొంచెం నేర్చేసుకొని వెళ్ళిపోయినారన్నమాట. వెళ్ళిపోయి ఈయన యుద్ధం అంతా తెలిస్తేనే యుద్ధం చేయడం కష్టం ఉండదు నాయన. ఇప్పుడు చూడండి, ఇరాన్ చూడండి, వాడు దగ్గర పెద్ద దేశం అన్నమాట. ఇరాన్ అనేది పెద్ద దేశం, వాడు సొంతంగా ఆయుధాలు తయారు చేస్తున్నాడు. ఈ ఇజ్రాయేల్ చూడండి, ఒక్క రవ్వు ఉంటుంది అనమాట, ఒకే ఒక రవ్వు ఉంటుంది అనమాట. చుట్టూ 7-8 దేశాలు అరబ్ దేశాలు అనమాట. అరబ్ దేశాలన్నిటికీ ఇజ్రాయేల్ అంటే గొంతుకాడికి కోపం అన్నమాట. వాళ్ళందరూ కలిసి వీరి మీదకి యుద్ధానికి వస్తారు. వీడు యుద్ధంలో నిపుణుడు అన్నమాట. ఎవరు? ఇజ్రాయేలుడు యుద్ధంలో నిపుణుడు అన్నమాట. ఈ మధ్య ఇరాన్కి ఇజ్రాయేల్కి యుద్ధం, ఇందులోనికి ఇజ్రాయేల్ ఎవరిని లాగిందంటే
అమెరికా అధ్యక్షుడు లాగిందనమాట. వాడికి అసలు తెలియలే ఇజ్రాయేల్ ట్రాక్లో పడిపోయినాడు వాడు. అంత దేశ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ ట్రాక్లో పడ్డాడు. నేను పడి తేరుకునే లోపల ఇజ్రాయెల్ ఎంత పతనం చేయాలనయ్యా ఇరాన్ అంత చేసి కామైపోయాను. తిరిగి చూసుకుంటే ఇప్పుడు దేశాలన్నీ కలిసి వాడిని తిడుతున్నారు. ఎవరిని? ట్రంప్ని తిడుతున్నారు అనమాట. ఏందే నువ్వు చేసిన పని అనేది. వీడు సులువుగా పక్కన ఉన్నాడు ఇజ్రాయెల్ వాడు. అంటే ఇజ్రాయెల్ అనుకుంటే ఎవరిని టాప్లో దించాలని దించేస్తారు వాడు. వాడు అంత టెక్నాలజీ కలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళ జోలికి ఇప్పుడు అమెరికా ఉంది, ఆయన రష్యా ఉంది, చైనా ఉంది, చాలా దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ జోలికి బొమ్మను పోవు, అవన్నీ పోవు అన్నమాట. ఆ దేశపు జోలికే పోవు అన్నమాట. అది ఏంటంటే వాళ్ళ జోలికి పోతే తేనె తొట్టును కదిలించేసినట్టు అన్నమాట. తేనె తొట్టును కదిలించేస్తే పరారని పడిచారు. ఒక్కరు కాదు, అందరూ పరారన్నమాట. తేనె తొట్టును కదిలించినట్టు ఇజ్రాయెల్ను కదిలించేసి, ఇది తెలిసినోడు వాళ్ళ జోలికే పోడనమాట. ఈ సంగతి ఇరానోడికి తెలుసు, చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలకు తెలుసు. వాళ్ళకి ఏంటంటే యూగో అనమాట. యూగోతోనే యుద్ధం చేస్తున్నది వాళ్ళు. అదే గెలిచేయాలని కాదు, వాళ్ళు ఎప్పటికీ గెలవరు అన్నమాట. ఎప్పటికీ గెలవరు. వాళ్ళ దేశంలో యుద్ధ విమానాలు వందల సంఖ్యల విమానాలు ఒకే క్షణంలో పేలిపోయినాయి. ఇరాన్లో వందల సంఖ్యల విమానాలు పేలిపోయి, యుద్ధ విమానాలు పేలిపోయి. ఇవి ఎందుకు పేలినాయని అర్థమే కాలేదు. అర్థమే కాదు. వాళ్ళ పైలట్లు ఉంటారు చూడు, ఆ పైలట్లు ఇజ్రాయేల్ ఒకడు ఉన్నాడు, వీడు పేల్చేసినాడు మొత్తాన్ని. వాళ్ళది తెలుసుకునే వాడు అడ్రస్ లేడు, వాడు ఇజ్రాయెల్ వచ్చేసాడు. అంటే వాళ్ళ టెక్నాలజీ ఏంటంటే ఒక వ్యక్తిని ఎంత నమ్మించగలరో అంత నమ్మించేస్తారు. అందువలన ఇక్కడ సంఘములో ఉన్న వ్యక్తులు సువార్థికులుగా తయారు కావాలి. శిష్యులు అపోస్తలుడు యేసు ప్రభువుని ఎంతగా ఎరిగినారో అంతగా సువార్థికులమైన మనము క్రీస్తుని ఎరగాలి. అప్పుడు క్రీస్తు అంటే మహా గౌరవం మనకి, ఆయన అంటే భయం కూడా ఉంటుంది అన్నమాట. క్రీస్తుని గురించి వాళ్ళు ఏం చెప్పినారు చూడండి. ఆయన పౌలు చెప్పినటువంటి మాటలు చూడండి క్రీస్తుని గురించి. కొలసీలకు రాసిన పత్రిక, కొలసి పత్రికలో పౌలు ప్రభువుని గురించి చెప్పిన మాటలు చూడండి. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. నేను ఏం చెప్పినాడు పౌలు? సమస్త ప్రధానులకు అధికారులకు ఈయనేమైపోయినాడు? ఈయన శిరస్సుగా ఉన్నాడు అన్నమాట. ఈ ప్రధానులు అధికారులు ఎవరినైనా, ఈ మోదీ కాదు, ఇక్కడ పరలోకంలో ఉన్న ప్రధానులు అధికారులు, వాళ్ళు శాశ్వతమైన ప్రధానులు అధికారులు. ఇక్కడుండే ప్రధానులు 5 ఏళ్లకు ఉంటారు, ఊడిపోతారు, తెలియదు అన్నమాట. అక్కడున్న ప్రధానుల మీద అధికారుల మీద ఈయన ఏం కలిగి ఉన్నాడు? శిరస్సుగా ఉన్నాడు అన్నమాట ఈయన. పేతురు చెప్పిన మాటలు చూడండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు సెలవిచ్చిన మాట, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కాబట్టి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద ఈయన అధికారం పొంది ఉన్నాడు అనమాట. కాబట్టి ఈయన ఎంత గొప్పవాడో చూడండి. చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాటలు చూడండి. 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు ఏం చేయాలి నాయన? ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను ఏం చేసినాడు? అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను.
కనుక ఇక్కడ క్రీస్తు పరలోకములో ఎన్ని నామాలు ఉన్నాయి, అన్ని నామాల కంటే ఈ నామం పై నామం ఉన్నాయి. అక్కడున్న వారికి ఈయన అధికారి, అక్కడున్న వారికి శిరస్సు అయి ఉన్నాడు అనమాట. ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చూడండి. ఎఫెసు 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. ఎంత ఆధిక్యతలు కలిగిన వ్యక్తి చూడండి యేసు ప్రభు. ఈ సంగతి అంతా ఎవరు ఎరిగినారు? శిష్యులు ఎరిగినారు. అందువలన వారి జీవితకాలం అంతా యేసు ప్రభువుకి నమ్మకమైన శిష్యులుగా జీవించారు. వారు తమ ప్రాణములను పణంగా పెట్టినారని యేసు ప్రభు కోసం. అంతేకాదు, అంతటి గొప్ప వ్యక్తి, ఇంతటి గొప్ప వ్యక్తి అయిన క్రీస్తు యేసు మానవుల పాపముల నిమిత్తము సిలువలో బలిగా తాను అప్పగించుకున్నాడు అనమాట. అంతటి గొప్ప వ్యక్తి శరీరధారిగా భూమి మీదకి వచ్చినాడు. తాను తగ్గించుకున్నాడు. సిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. ఆయన తాను తగ్గించుకున్నాడు. దేవుడు ఆయన్ని హెచ్చించినాడు. ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన శక్తి కలిగిన వాడు, ఆయన పరలోకంలో ఉన్న వాళ్ళకి శిరస్సుగా ఉన్నాడు. ఆయన దగ్గరకు ఎవరు వచ్చినారు? ఆయన ప్రవక్తులు దిగి వచ్చినారు మాట్లాడడానికి. ఆయనకు పరిచయం చేసింది ఎవరు? దేవదూతలు పరిచయం చేసినారు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధతకు, నీతికి, యథార్థతకు, సత్యమునకు భంగమే కలుగు చేయలేదు. తన తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరిచినాడు, ఘనపరిచినాడు అన్నమాట. యూదులు ఆయన ఎన్నిసార్లు హింసించినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎంతగా ఆయన్ను నిందించినా, ఎంత బాధ పెట్టినా ఆయన తన క్యారెక్టర్ని వదులుకోలేదు, వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. దేవుణ్ణి ఘనపరిచినాడు, మహిమపరిచినాడు. ఈ సంగతులన్నీ కూడా ఎవరు ఎరిగినారు? నాయన తనతో ఉన్న శిష్యులు ఎరిగినారు కాబట్టి యేసు ప్రభు అంటే వారికి అంత ప్రేమ, యేసు ప్రభు అంటే అంత గౌరవము. ఆయన్ను ఘనపరచడానికి వారు దేహాల్లో ఉన్నప్పుడు ప్రయాసపడ్డారన్నమాట. యూదులు వారిని కొట్టించినారు, సువార్తను ప్రకటించకూడదని కొట్టించినారు. వారు దెబ్బలు తిని ఆనందంగా వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటించినారు. ఇందువలన ప్రభువు మీద ఉన్న అపారమైన గౌరవము, ప్రేమ. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. పౌలు చెప్పినాడు. కొరింథీ పత్రికలు ఆయన సెలవిచ్చినటువంటి మాట 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు అనమాట. ఆయన ఇలా అన్నాడు 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది అని అన్నాడు అనమాట. అలాగే రోమపత్రిక 14వ అధ్యాయం 7వ వచనంలో, మనలో ఎవడును తన కోసమే బ్రతుకుడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. నిర్ణయాన్ని చూడండి, ఎలాంటి నిర్ణయం! ప్రభువు కోసమే బ్రతుకుతాము, ప్రభువు కోసమే చనిపోతాం. గలతీ 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఎలాంటి నిర్ణయం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఈ పత్రికలో పౌలు చెప్పిన మాటలు చూడండి. 1వ అధ్యాయం 21వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇది అపోస్తలులు ఇలా భావించినారన్నమాట. యేసు ప్రభువు మీద వాళ్ళకున్న అపారమైన గౌరవం, యేసు ప్రభువు మీద వాళ్ళకున్న ప్రేమ అన్నమాట. ఇదన్నీ, ఈ గౌరవం, ఈ ప్రేమ దేన్ని బట్టి వచ్చింది? వాళ్ళకి ఆయనను వారు ఎరిగినారు.
వాడు ఏ స్థాయిలో ఆయన ఎరిగినారు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఆ మొదటి 3 వచనాలలో వారు చెప్పిన ఆ మాటలు చూడండి. ఎంత చక్కగా వారు తెలియజేసినారు. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచుతున్నాము. క్రీస్తులో ఏం చూసినారు వాళ్ళు? జీవాన్ని చూసినారు. క్రీస్తులో జీవాన్ని చూసినారు, క్రీస్తులో ప్రేమను చూసినారు, క్రీస్తులో కనికరాన్ని చూసినారు, క్రీస్తులో దయను చూసినారు, క్రీస్తులో క్షమాగుణాన్ని చూసినారు. అనేక శ్రేష్టమైన దైవ గుణాలన్నీ కూడా క్రీస్తులో వారు చూసినారు. ఆయన శక్తిని చూసినారు, ఆయన ప్రభావాన్ని చూసినారు. ఆయన మృతుల నుంచి లేచినాడు కదా నాయన. వీళ్ళు వెతుక్కున్నారు, వీళ్ళు ఎక్కడెక్కడని. దూత ఏమన్నాడు? సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతారని అన్నాడు. సజీవుడైన వారిని, దాని సజీవుడు మృతుల్లో వెతుకుతున్నారు మీరు, కాబట్టి గలిలేకి వెళ్ళండి, అక్కడ కనబడతాడు మీకు. ఆయన సజీవుడు. ఆయనలో ఉన్న జీవాన్ని అనేక కోణాలలో వాళ్ళు అనుభవపూర్వకంగా ఎరిగినారు అన్నమాట. ఒక సువార్థికుడు క్రీస్తులో ఉన్న జీవాన్ని అనుభవపూర్వకంగా ఎరగాలి. జీవాన్ని గురించి మనం ప్రకటించాలి. ఎవరికైనా అంటే సువార్తను ప్రకటించాలంటే జీవాన్ని గురించి మొదట సంపూర్ణంగా మనం ఎరిగిన వారుగా ఉండాలన్నమాట. క్రీస్తే జీవము, క్రీస్తు యొక్క మాటలు జీవము, క్రీస్తు చేసిన క్రియలు జీవం అన్నమాట. ఆయన జీవించిన జీవితమే ఒక జీవం అన్నమాట. కనుక క్రీస్తును జీవములో సంపూర్ణంగా ఎరగాలి, క్రీస్తును ప్రేమలో సంపూర్ణంగా ఎరగాలి, క్రీస్తును దయలో సంపూర్ణంగా ఎరగాలి, క్రీస్తును క్షమించడంలో సంపూర్ణంగా ఎరగాలి, క్రీస్తును అనేక కోణాలు సంపూర్ణంగా ఆయన ఎరగాలన్నమాట. ఒక సువార్థికుడు ఆయన ఎంత ఎరిగితే అంతగా సువార్తకు న్యాయం చేసిన వాడు వినేటువంటి వారికి గ్రహింపును కలుగు చేస్తాడు. వారు కూడా ఎరిగేటట్లుగా ప్రకటిస్తాడు సువార్త. క్రీస్తును ప్రకటించడము వినేటువంటి వారు ఎరిగే విధముగా, క్రీస్తును అంగీకరించే విధముగా, క్రీస్తును గ్రహించి అంగీకరించే విధంగా సువార్తను ప్రకటించడానికి సువార్తికుడు క్రీస్తు యేసును సంపూర్ణంగా ఎరగలరు. ఇది మన ముందు ఉన్నటువంటి ఒక పెద్ద లక్ష్యం అన్నమాట. అందులో మీరు సువార్తికులుగా ఎవరైనా తయారు కావాలి అని అంటే మీరు క్రొత్త నిబంధనను కనీసం నెలలో ఒకసారైనా చదవాలి నాయన. సంవత్సరానికి 12 సార్లు. మీరు 10 సంవత్సరాలు చదివితే ఎన్నిసార్లు చదువుతారు నాయన? 120 సార్లు చదివేస్తారు. మీరు 120 సార్లు చదివితే ఎక్కడెక్కడ యేసు ప్రభువుని గురించి అపోస్తులు ఏం చెప్పినారో, సువార్తల్లో ఆయన గురించి ఏం రాయబడిందో అవన్నీ కూడా మనసులోకి వస్తాయి, హృదయాలకు వచ్చేస్తాయి అన్నమాట. మీరు చదవడం మాత్రమే కాదు, మీరు చదివిన దానిని సువార్తగా విని నీవు రక్షణ పొందడానికి ఏ సువార్తను విన్నావో ఆ సువార్త సత్యమును ఎవరో ఒకరికి ఇద్దరికి వినిపించాలన్నమాట. నేను ఇది వినిపించను, నేను వినేసి అంతా నేర్చుకొని పోయి ఆ తర్వాత చెప్తానంటే ఇది కాదన్నమాట. ఇది ఒక ఉద్యోగం అయితే పర్వాలా, ఉద్యోగం అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ అయ్యి నేను పోస్ట్ వచ్చిన తర్వాత చేస్తాను అని అనుకోవడానికి ఇది ఒక బాధ్యత అన్నమాట. బాధ్యత అంటే ఎప్పుడు ఇట్టాల నుంచి ఉండాలి నాయన? నేర్చుకునే దశలో నుంచి ఈ బాధ్యత వచ్చేయాలన్నమాట. ఇది నా బాధ్యత, ఇది డబ్బుల కోసం కాదు, ఇది డబ్బు కోసం కానే కాదు, నా ప్రభువు మీద నాకున్న ప్రేమను బట్టి, ఆయన మీద నాకున్న గౌరవాన్ని బట్టి నేను చేస్తా. డబ్బు కోసం అయితే కాదు. డబ్బు కోసం అన్నప్పుడు అది పని, డబ్బు లేకుండా చేస్తే బాధ్యత అన్నమాట. ప్రేమ, గౌరవము, బాధ్యత. కానీ మీరు డబ్బును తీసుకొని ఇప్పుడు ఆహారం వడ్డించే వాళ్ళు హోటల్లో చూడండి, వాళ్ళు వడ్డిస్తారు. వాళ్ళు వడ్డించడాన్ని చూడండి. ఎక్కడైనా మనం బంధువులుగా వెళ్ళినప్పుడు అక్కడ మనకు వడ్డించే విధానాన్ని చూడండి, ఎక్కడ బాగుంటుంది నాయన? డబ్బు తీసుకోకుండా వడ్డిస్తారు, అక్కడ ప్రేమ ఉంటుంది అన్నమాట. ఇక్కడ
కౌంటర్లో ఒకడు కూర్చొని ఉంటాడు, వాడు ఎంత బాగా తింటే అంత ఎక్కువ డబ్బులు వస్తాయని వీడు అనుకుంటాడు అన్నమాట. కౌంటర్లో ఉండేవాడు వాడంటే భావిస్తాడు నాయన, వాడు చికెన్ తినాలి, మటన్ తినాలి, మటన్ ఫ్రై తినాలి, చికెన్ ఫ్రై తినాలి, ఫిష్ తినాలి, ఎగ్స్ తినేయాలి, వాడు హోటల్లో ఉండేదంతా వాడు ఒకడు తినాలి. బిల్లు వీడి దగ్గరికి వచ్చేసరికి ఇంత పొడుగు రావాలి బిల్లు వీడికా. వాడు ఎంత వెయిటర్ ఉంటాడు, వెయిటర్ అక్కడ పరిచయం చేస్తుంటాడు, అడిగిన దాన్నంతా తీసుకొచ్చి పెడుతుంటాడు. వాడి మనసులో ప్రేమ పొంగిపోయి కాదు, ఈ పనిని వాడికి అనుకూలంగా చేస్తే ఒక 10 రూపాయలు 20 రూపాయలు మనకిస్తాడని టిప్స్ కోసం వాడు పని చేస్తాడు. అది ఒక బంధువు ఇంటికి పోతే టిప్స్ కోసం కౌంటర్లో డబ్బు వస్తుంది అంట, అట్ట పని చేయరన్నమాట. నేనైనా ఎవరైనా మీ ఇంటికి బంధువులు వస్తే టిప్స్ వస్తుందని బిల్లు వస్తుందని అట్ట వడ్డించరు అన్నమాట. బ్రతిమిలాడి ప్రేమపూర్వకంగా వడ్డిస్తారు. ఇది యేసు ప్రభువు మీద ప్రేమ, ఆయన మీద ఉన్న గౌరవం. డబ్బు కాదు, నేను డబ్బు కాదు, డబ్బు కావాలంటే ఆయన ఈడని ఆయన ఇస్తాడు. ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన మీద ఉన్న ప్రేమతో సువార్తను ప్రకటించడం. ఈ సువార్తలో అనుభవపూర్వకంగా ప్రకటించడం. ఆయన్ని అపోస్తులు ఎలా ఎరిగినారో యేసు ప్రభుని, అంతగా మనము కూడా ఎరిగి సువార్తను ప్రకటించాలి. ఎరగకుండా పోయి ఇరుక్కొని పోతారనమాట. ఎరగకుండా పోతే ఇరుక్కుంటారనమాట. ఎరిగి యేసు ప్రభువుని ఎరిగి వెళ్ళాలన్నమాట. ఎరిగి వెళ్ళగలిగితే సామర్థ్యంగా పని చేయగలుగుతారు, నమ్మకంగా పని చేయగలుగుతారు. ఆయన నమ్మితే చాలు నాయన. తండ్రి అయిన దేవుడు నిన్ను నమ్మగలిగితే గొప్ప విషయం నాయన. నీవు ధన్యుడవు, నేను ధన్యుడు. ఆయన కనుక నమ్మితే ధన్యులమ్మ. విస్తారమైన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు దేవుడు. క్రీస్తు బోధ, అపోస్తుల బోధను అనర్గళంగా నీవు కళ్ళు మూసుకొని చెప్పే విధంగా పరిశుద్ధాత్మ ద్వారా నీకు జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు పొందినావంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా జయోత్సవం అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా 4 మాటలు చెప్తే చాలు నాయన, అది వినేవాళ్ళు ఎంత ఆనందిస్తారో. వాళ్ళ ఆనందాన్ని చూసి నీకెంత ఆనందం. ఈ ఆనందాన్ని కోట్లు పెడితే కూడా రాదు, కోట్లు పెట్టినా కూడా ఈ ఆనందం రాదు. అందువలన తండ్రి అయిన దేవుని క్రీస్తు ఎరిగినాడు. అలాగే ప్రభువైన క్రీస్తు యేసుని అపోస్తులు ఎరిగినారు. మనం ఎవరిని ఎరగాలి? మనము క్రీస్తు యేసుని ఎరగాలి. ఆ పక్షమందు దేవుని సహితము మనం ఎరగాలి. అపోస్తులు దేవుని కూడా ఎరిగినారు. పౌలు అంటాడు రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. కనుక ఆయన దేవుని గురించి ఏ స్థాయిలో ఎరిగినాడో చూడండి. అలాగే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, ఈ 17వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 29వ వచనం, మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వము అవి పోలి ఉన్నాయని తలంచకూడదు. అంటే దేవుని దేవత్వము, దేవుని యొక్క తత్వం, ఆయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వాన్ని ఎరిగిన వాడు దేవత్వంలో వెండి బంగారులతో కర్రలతో చేయబడిన విగ్రహాలను చూడరు. మనుషులకు దేవత్వం అంటే తెలియదు, అందువలన బొమ్మలను చేసి పెట్టుకొని దేవుళ్ళకు పూజించేస్తాడు. కానీ ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, దేవత్వం అంటే దేవుడు ఎలాంటి వ్యక్తిత్వమును కలిగి ఉండాలనో అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన. కనుక అపోస్తలులు దేవత్వాన్ని, దేవునిలో దేవత్వాన్ని చూసినారు. క్రీస్తులో కూడా ఏం చూసినారు? వాళ్ళు దైవత్వాన్ని చూసినారు అన్నమాట. చూసి క్రీస్తును ప్రేమించి, క్రీస్తును గౌరవించి వారి జీవితకాలం అంతట్లో క్రీస్తు కొరకే జీవించినారు. ఆయన వారు బోధించింది ఆయన బట్టే, వారు జీవించింది కూడా ఆయన బట్టి జీవించినారు. చివరి వరకు వారు జీవించి వారి జీవితాలను ధన్యపరుచుకున్నారు. వారి బోధన విన్నవారు అనేకులు ధన్యులైనారన్నమాట. కనుక క్రీస్తును శిష్యులు ఏ స్థాయిలో ఎరిగినారో అలాగే నేడు సంఘములో ఉన్న సువార్థికులుగా తయారు కావాలనుకున్న వాళ్ళు క్రీస్తును ఆ స్థాయిలో ఎరగాలి. ఎరిగి అనుభవపూర్వకంగా క్రీస్తును నమ్మకంగా జీవితకాలం అంతా నమ్మకంగా ప్రకటించగలిగితే ఈ సంఘం నిలిచి ఉంటుంది అన్నమాట. దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుష్కాలం అంతట్లో నేను పనిచేయాలని ఆశ కలిగి ఉండాలి.
ఎందుకంటే నేను పని చేయలేని పరిస్థితుల్లో, అంటే నా శరీరంలోని అవయవాలు దేవుని పని చేయడానికి సహకరించని రోజు అది నాకు మరణం మేలన్నమాట. పని చేయకుండా గమ్మున ఉండడం ఇష్టం లేదు నాకు. పని చేసేంతవరకు దేవుడు ఈ శరీరంతో పని చేయించేసిన తర్వాత, పని చేయడానికి శరీరం మొరాయిస్తే ఆయన సమాధానంగా నన్ను పిలుచుకోవాలని నా ఆశ అన్నమాట. ఆయన నన్ను పిలుచుకున్న తర్వాత ఈ సంఘము కొనసాగడానికి మీలో ఎవరైనా కొనసాగించే విధంగా తయారు కావాలి. ఇప్పుడు నెల్లూరు స్థానిక సంఘంలో పనిచేసేవాళ్ళు లేరు కాబట్టి అక్కడికి అది ఆగిపోయింది, కొనసాగదు, ఆగింది. ఈ సంఘంలోనైనా పనిచేసేవాళ్ళు లేకపోతే ఇక్కడ కొనసాగుదు. ఈ సంఘం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోదు. మీలో ఎవరైనా క్రీస్తు సంఘము అది కొనసాగాలి, నా ప్రభు సంఘము కొనసాగాలి అని కాంక్ష కలిగి ఉంటే మీరు సువార్థికులుగా తయారు కావాలి. తయారయ్యి ఈ సంఘం కొనసాగే విధంగా మీకు తదనంతరం మీరు నా వయసు వచ్చేసరికి మీరు కొంతమందిని సువార్థికులుగా తయారు చేసి మీరు ముసలి ప్రాయమై మరణానికి చేరువైతే అంతలోపల మీరు తయారు చేసిన వాళ్ళు సంఘాన్ని కొనసాగింపజేసే వాళ్ళుగా ఉండాలి. ఇలాగున ఈ సంఘాన్ని మనము కాపాడుకోవాలి. సంఘాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే దేవుడు మరింతగా ఈ సంఘాన్ని కనికరిస్తాడు. అందువలన అపోస్తలులు క్రీస్తుని ఎరిగిన విధముగా సంఘములో సువార్థికులుగా తయారు అయ్యేటువంటి వాళ్ళు క్రీస్తుని ఎరగాలి. అనుభవపూర్వకంగా ఎరిగి అనుభవపూర్వకంగా సువార్తను ప్రకటించడానికి సంఘములో బోధించడానికి మీరు నేర్చేసుకొని సిద్ధపడాలి. మీరు సంఘంలో సువార్థికులుగాను బోధకులుగాను ఉండగలరు అని సంఘం సర్టిఫై చేయాలన్నమాట. సర్టిఫై చేస్తే వాళ్ళు సువార్థికులుగా కొనసాగడానికి అవకాశం ఉంది. అంతేకాదు ఎవరైనా 2-3 సువార్థికులు తయారైతే ఒకరుంటే చాలు, ఇక్కడ ఒకరుంటే చాలు, మరి ఒక 2 తయారైంటే వాళ్ళని ఎక్కడ తీసుకుపోయి పెట్టాలో సంఘం అంతా మనం కూర్చొని ఆలోచన చేయవలసి ఉందన్నమాట. అలా చేసి సంఘం విస్తరించడానికి, సంఘం నిలిచి ఉండడానికి మనం అందరం ప్రయాసపడవలసిన వారంగా ఉన్నాం. ఆ విషయంలో అపోస్తలులు క్రీస్తుని ఎరిగిన లాగున మనమును సంఘంలో ఉన్న మనమును సువార్థికులుగా తయారయ్యేటువంటి వారు క్రీస్తును ఎరుగవలసి, అనుభవపూర్వకంగా ఎరుగవలసి. దయచేసి ఆలోచన చేయండి. అయినా మళ్ళీ దేవుడు కనికరిస్తే మళ్ళీ వచ్చే శుక్రవారం మనం కలుసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మహామహిమ కలిగిన మా తండ్రి, కనికరం కలిగిన మా నాయన, ఈ కాళహస్తి పట్టణంలో మీ కుమారుని యొక్క సంఘము మీరు ఏర్పరిచినందుకు కొరకు, మీ కుమారుని యొక్క సంఘములోనికి మమ్మల్ని అనుమతించి మీ కుమారునితో కలిసి జీవించుటకు మాత్రమే కాకుండా మీ కుమారుని పక్షమున సువార్తను ప్రకటించే విధముగా సువార్థికులుగా తయారవులావున మీరు కనికరించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, అపోస్తలులు ప్రభువును ఏ స్థాయిలో ఎరిగినారో అదే విధముగా సంఘములో ఉన్న మేము ముఖ్యంగా సువార్థికులుగా తయారు కావలసినటువంటి బిడ్డలు మీ కుమారుడైన క్రీస్తు యేసును సంపూర్ణంగా అనుభవపూర్వకంగా ఎరుగుటకు మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, సంఘములో సువార్థికులను తయారు చేయమని అనేక సార్లు మీ సమ్ముఖంలో మనవి చేస్తున్నాం నాయన. ఈ సంఘము కొనసాగడానికి, ఈ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు సంపూర్ణులు అవ్వడానికి, సంఘము విస్తరించడానికి అన్ని విషయాలలో కూడా మీ కాపుదలను సంఘముతో ఉంచి సంఘము కొనసాగుటకు వీలుగా సంఘములో సువార్థికులను తయారు చేయమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, అనేక సంవత్సరాలుగా ఈ సువార్థికుల యొక్క తరగతిని జరుపుకోవడానికి మీరు చూపిస్తున్న కనికరాన్ని బట్టి వందనాలు. అలాగునని సువార్థికులను కూడా తయారు చేసి సంఘాన్ని కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డను దీవించండి ఆయన, ప్రతి బిడ్డను కనికరించండి. అన్ని విషయాలలో కూడా మీ కాపుదలను మా అందరితో ఉంచమని వేడుకుంటున్నాం. సంఘ కార్యక్రమాలను దీవించండి. సంఘము ద్వారా సువార్త సేవ కొనసాగుతూ ఉండగా అపవాది అయిన సాతానుడు ఆటంకాలను అభ్యంతరాలను కలుగు చేసే పరిస్థితులు ఉన్నందున తండ్రి, వాని ఆటంకాల నుంచి వాని అభ్యంతరాలను కూడా మీరు తొలగించి ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క నామమును సంఘము ద్వారా అనేకులకు ప్రచురపరచడానికి, ప్రభు యొక్క మహిమను అనేకులకు తెలియజేయడానికి మరింత కనికరాన్ని కృపను చూపించమని వేడుకుంటున్నాం. తండ్రి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబం కూడా, ప్రతి బిడ్డ కూడా
సత్క్రియలు చేయడానికి, సువార్తను ప్రకటించడానికి ఎంత ప్రయాసపడుతూ ఉన్నారు మీరు ఎరుగుదురు నాయన. అందువలన ప్రతి బిడ్డను కూడా ఆత్మీయంగా మీరు కనికరించమని, క్రీస్తు యొక్క మహిమలోనికి బిడ్డలు ఎదగడానికి మరింత మీకు సహాయాన్ని దయచేసి ఆత్మలో ఉన్న లోపాలను సవరించి ఆత్మలను అభివృద్ధి పరుచుదురని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా మనవిని మన్నించమని, తిరిగి మీ సముఖంలోనికి వచ్చేంత వరకు క్షేమాన్ని మాకు కలుగు చేయుదురని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను అందరికీ వందనాలు.